ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జక్కులా జేవీ టీవీ. ఈరోజు నేను సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చూశాను. వేసే గొప్పదా, హీరోయిన్ గొప్పదా అనే ఒక చర్చ చూడటం జరిగింది. నిజంగా దీని గురించి ఈ రోజున మన రాష్ట్రం, మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కడు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. సిగ్గుపడాల్సిన అవసరం లేదు. దీని గురించే మాట్లాడుకోవాలి. ఈ రోజున మన రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు, మన భారతదేశంలో జరుగుతున్న పరిస్థితులను గమనిస్తే ఖచ్చితంగా ఈ రోజున వేశ్య జీవితం ఎలా ఉంది, హీరోయిన్ జీవితం ఎలా ఉంది? వేశ్య వల్ల సమాజానికి నష్టం జరుగుతుందా, హీరోయిన్ వల్ల సమాజానికి నష్టం జరుగుతుందా? వేశ్య డబ్బు కోసం తన ఒంటిని పణంగా పెట్టేసి కుటుంబాన్ని బాగు చేసుకుంటుందా, హీరోయిన్ కోట్లాది రూపాయలు సంపాదించుకుంటూ తన కుటుంబం బాగు చేసుకుంటూ సమాజాన్ని నాశనం చేస్తుందా అన్న దాని గురించి నేను ఈరోజు ఈ వీడియోలో చర్చించదలుచుకున్నాను. ముందుగా వేశ్య గురించి మాట్లాడుకుందాం. క్షమించండి, నా వీడియో చూస్తున్న వాళ్ళు ఇందులో ఏమైనా తప్పులుంటే క్షమించండి. ముఖ్యంగా వ్యభిచార వృత్తిలో ఉన్నటువంటి మహాతల్లులు, మీరు నిజంగా దేవతలు. తప్పుగా అనుకుంటే క్షమించండి. బట్ కానీ ఈ రోజున మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. ముందుగా వేశ్య గురించి మాట్లాడుకుందాం. తను వేశ్య వృత్తిలో ఉంటూ తన ఒంటిని పెట్టుబడిగా పెట్టి తన కుటుంబాన్ని కాపాడుకోవటం కోసం, కోట్లు సంపాదించి మేడలు కట్టుకోవడం కోసం కాదు, కుటుంబాన్ని కాపాడుకోవటం కోసం, బిడ్డల్ని ఒక దరికి తీసుకొని వెళ్ళటం కోసం తన ఒంటిని పెట్టుబడిగా పెట్టి మృగం లాంటి వ్యక్తిని తన గృహంలోకి ఆహ్వానించి, కామవాంఛతో ఉన్నటువంటి వ్యక్తి మృగంలా ప్రవర్తిస్తాడు కాబట్టి అటువంటి వ్యక్తిని తన గృహంలోకి ఆహ్వానించి అతనిలో ఉన్న మృగాన్ని తను తీసుకొని మనిషిగా బయటికి పంపించేటటువంటి గొప్ప వ్యక్తి వేశ్య. ఒకసారి ఆలోచించండి. ఈ రోజున మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా ఇబ్బందికర పరిస్థితులు. 6 నెలల పసికందు, 8 నెలల పసికందు పైన అత్యాచారాలకు ఒడిగడుతున్నారు అంటే ఎంత దుర్మార్గంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన పరిస్థితులు గమనిస్తున్నాం. ఈ రోజున వేశ్య గృహాల మీద పోలీసుల దాడు, వ్యభిచార గృహాల మీద పోలీసులు దాడు, వేశ్యల్ని పోలీస్ స్టేషన్లో బంధించడం, ఎక్కడన్నా ఒక చోట వాళ్ళ కుటుంబం కోసం పాపం కుటుంబాన్ని కాపాడుకోవటం చేస్తే వారిని మీడియా ముందుకు తీసుకురావడం, వారిని నానా రకాలుగా చులకనగా చూడటం, ఇది నేటి సమాజంలో జరుగుతుంది. నిజంగా ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారిగా వాడు మా గంజాయి మత్తులో కావచ్చు, మద్యం మత్తులో కావచ్చు, లేకపోతే ఇంకేదైనా మత్తులో కావచ్చు, వాడు ఒక్కసారిగా వ్యభిచారం చేయాలన్న ఆలోచన వచ్చినప్పుడు ఒక మృగంలా ఉన్న వ్యక్తిని తన గడపలోకి ఆహ్వానించి అతనిలో ఉన్న మృగానికి తన శరీరాన్ని అప్పగించి ఆ మృగాన్ని తను స్వీకరించి మనిషిగా బయటికి పంపించేటటువంటి గొప్ప వ్యక్తి ఆ మహిళ వేశ్య. మరొకసారి గమనించండి, తను బయటికి వెళ్తే, ఎక్కడికైనా సరే తను బయటికి వెళ్తే మాతృమూర్తి, స్త్రీమూర్తి, దేవత ఎలా ఉండాలో అంత హుందాతనంగా నిండైన బట్టలతో, కట్టు బట్టలు చక్కగా కట్టుకొని హుందాతనంగా సమాజంలోకి వస్తుంది. ఇది ఒక వేశ్య యొక్క జీవితం. తను మాత్రమే కరిగిపోతూ ఇటు సమాజంలో మృగాల్ని, అటు తన కుటుంబాన్ని ఇద్దరిని బాగు చేసుకుంటూ సమాజ మేలు కోసం పాటుపడేటటువంటి వ్యక్తి ఆ వ్యక్తి. ఇక హీరోయిన్ గురించి మాట్లాడుకుందాం. ఈ రోజున సినిమా హీరోయిన్ల పరిస్థితిని మనం గనక గమనిస్తే, ఇలా థియేటర్లోకి వెళ్లే ముందు కావచ్చు, సోషల్ మీడియాలో సెల్ ముందుకు వచ్చే ముందు కావచ్చు, ఒక మనిషిలాగా మనం థియేటర్లోకి, సెల్లులోకి వచ్చిన తర్వాత ఈ యొక్క హీరోయిన్ల పరిస్థితిని మనం గమనిస్తే మృగంలా తయారు చేసి సమాజం మీద కుదులుతున్నారు. వాళ్ళ యొక్క వేషధారణ కావచ్చు, వాళ్ళ యొక్క భాష కావచ్చు, వాళ్ళ యొక్క డబల్ మీనింగ్ల యొక్క డైలాగుల వల్ల కావచ్చు, మనిషిలా థియేటర్లోకి వెళ్తే మృగంలో తయారు చేసేసి బయటికి పంపిస్తున్నారు. కేవలం వాళ్ళు కోట్లాది రూపాయలు సంపాదించుకొని కోట్లు వెనకేసుకోవడం కోసం వీళ్ళు ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ సమాజాన్ని సర్వనాశనం చేస్తున్నారు. ఒకసారి ఆలోచించండి. తన కుటుంబాన్ని, తన శరీరాన్ని పెట్టుబడిగా పెట్టి సమాజంలో ఉన్న మృగాన్ని మనిషిలాగా తయారు చేసి బయటికి పంపించినటువంటి వ్యభిచారి గొప్పదా, సమాజంలో మానవులుగా బ్రతుకుతున్న మనుషుల్ని థియేటర్లో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ యొక్క విచిత్రమైన వేషధారణ, వాళ్ళ వల్గారిటీ భాషతోటి వాడిలో మృగాన్ని బయటికి లేపి సమాజం మీద వదులుతున్నటువంటి హీరోయిన్ గొప్పగా అంటే నా దృష్టిలో ఖచ్చితంగా వ్యభిచారి గొప్పదిగానే నేను చెప్తాను. తన వల్లే సమాజానికి మేలు జరుగుతుంది తప్పితే హీరోయిన్ వల్ల జరగట్లేదు. వాళ్ళున్న హీరోయిన్, వాళ్ళున్న సినిమాల పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి. దౌర్భాగ్యకర విషయం ఏంటంటే, సమాజాన్ని బాగు చేస్తున్నటువంటి ఈ యొక్క వ్యభిచారుల పట్ల పోలీసులు కావచ్చు, ప్రజలు కావచ్చు, అందరూ చిన్న చూపుతో చూస్తున్నారు. సమాజాన్ని నాశనం చేస్తున్నటువంటి హీరోయిన్స్ పట్ల వాళ్ళకి సెక్యూరిటీగా పోలీసులు, వాళ్ళకి ఫ్యాన్స్ గా అసోసియేషన్ ఏర్పడటం, వాళ్ళకి విగ్రహాలు కట్టడం, వాళ్ళకి పాలాభిషేకాలు చేయటం, ఇటువంటి దరిద్రమైన సంస్కృతి ఈ రోజు మన సమాజంలో ఉంది. ఆలోచించండి. ఒక్కసారి
మీ కుటుంబంలో మీ భార్య బిడ్డలతో కలిసి సినిమా చూడగలిగే పరిస్థితులు ఈ రోజున మన రాష్ట్రంలో ఉన్నాయా? మీ పిల్లల్ని, మీ వయసు వచ్చిన పిల్లల్ని పక్కన కూర్చోపెట్టుకొని మీరు హీరోయిన్ ని వారితో పాటు మీరు చూడగలరా? ఒకసారి గమనించండి. సమాజంలో ఉన్నటువంటి దరిద్రాన్ని పోగొట్టడం కోసం వ్యభిచార కోపంలో దిగినటువంటి మహిళలు, వాళ్ళ కుటుంబాన్ని కాపాడుకోవడం దిగినటువంటి మహిళలు ఈ రోజున రోడ్డు మీదకి వచ్చినప్పుడు మనం వారిని దేవతలాగే మనకు కనిపిస్తారు. వాళ్ళ వస్త్రధారణ కావచ్చు, వాళ్ళ యొక్క భాష కావచ్చు, వాళ్ళని చూస్తూ ఉంటే మనకి ఎక్కడా కూడా వాళ్ళలో మనకి కించెత్తు కూడా వీళ్ళు వ్యభిచారులు అనేటటువంటి భావన కలగకుండా సమాజంలో సాటి మహిళలకు గౌరవం కలిగే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తుంటే, హీరోయిన్స్ వీళ్ళు మనం ఆదర్శంగా తీసుకునే హీరోయిన్స్ ఏదైతే చూపించకూడదో వాటిని సమాజంలో ఉన్న ప్రజలకు చూపిస్తూ చిన్నపిల్లల్ని పెద్దల్ని నాశనం చేస్తూ చివరికి ఓపెనింగ్లకు వచ్చినా సరే వెనక పిక్కలు ముందు ఎదురు రొమ్ములు కనిపించే విధమైనటువంటి డ్రెస్సులు వేసుకుంటూ యువతని పిల్లల్ని చెడగొడుతున్నటువంటి హీరోయిన్స్ ని మనం గౌరవిస్తున్నాం. ఇది మన భారతదేశంలో ఉన్న సంస్కృతి. భారతదేశ సంస్కృతి చాలా గొప్పదని భావిస్తున్న మనం ఈ రోజున ఏ సంస్కృతిని మనం గౌరవిస్తున్నాం అన్నది ఒకసారి ఆలోచించాలి. ప్రతి ఒక్కరు దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఈ రోజున ఉంది. వ్యభిచారుల గురించి, హీరోయిన్ల గురించి ప్రతి ఒక్కరు చర్చించండి. వల్ల సమాజానికి నష్టం జరుగుతుంది. నేను సోషల్ మీడియాలో పోస్ట్ చూశాను. ఖచ్చితంగా వారి పోస్ట్ చూసిన తర్వాతే నేను ఈ మీడియా ముందుకు వచ్చేసి మాట్లాడాలని అనుకుంటున్నాను. మీరు దీన్ని ఏ విధంగా అర్థం చేసుకున్నా నాకైతే అభ్యంతరం లేదు. కానీ దీని గురించి ప్రతి ఒక్కరు మాట్లాడాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో మన పిల్లలు మనం కలిసి కూర్చొని సెల్ గాని సినిమా గాని చూసే విధమైనటువంటి ప్రయత్నాలు చేయాలి తప్పితే ఈ రోజున ప్రతి సినిమా ఏ సర్టిఫికేట్ కిందే ఉంటుంది. తండ్రి కొడుకు సినిమా చూడలేని పరిస్థితి, తండ్రి కూతురు కలిసి సినిమా చూడలేని పరిస్థితి. ఇంత దౌర్భాగ్యమైన సినిమాలు తీస్తున్నటువంటి దర్శక నిర్మాతలు, అందులో నటిస్తున్నటువంటి హీరోయిన్లు, వాళ్ళని మనం సమాజంలోకి వచ్చిన తర్వాత పోలీసులు వాళ్ళు మీటింగ్ దేనికి వచ్చినా సరే వాళ్ళకి ఒక రక్షణ వలయం, వారంటే గౌరవం చూపిస్తున్నాం. సమాజంలో పశువుల్లాంటి వ్యక్తుల్ని వాళ్ళ యొక్క శరీరాన్ని అప్పచెప్పేసి మనుషులుగా బయటికి పంపించే వ్యభిచారుల్ని మనం నీచంగా చూస్తున్నాం. ఒక్కసారి ఆలోచించండి. ప్రభుత్వం కూడా దీని గురించి చర్చించాలి. దీని గురించి ఖచ్చితంగా డిబేట్లు పెట్టుకోవాలి. మీడియాలు కూడా ఇది ప్రజల్లో విస్తృతంగా చర్చ జరగాలి. హీరోయిన్స్ యొక్క వేషధారణ కావచ్చు ప్రతిదీ మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మనం చూస్తూనే ఉన్నాం. చిన్న చిన్న పిల్లలు 7-8 తరగతి చదువుతున్న పిల్లలు ఈ రోజున అత్యాచారాలు చేస్తున్నారు. ఏ విధంగా అంటే మీడియాలో చూస్తూ, సెల్లుల్లో చూస్తూ, కనీసం బాడీలను కూడా చంపేసి మాయం చేసే పరిస్థితి. ఎలా మీకు ఇలాంటి ఐడియాలు వస్తున్నాయంటే సోషల్ మీడియాలో చూస్తున్నాం. సోషల్ మీడియా ఏం నేర్పుతుంది, సినిమాలు ఏం నేర్పుతున్న యువతకి, దీని గురించి చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి వీడియో ముఖంగా తెలియజేస్తూ, ఇందులో ఏదైనా తప్పులుంటే నన్ను క్షమించండి, కానీ చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి నేను ఈ వీడియో తీస్తున్నాను. నా వీడియో నచ్చితే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోలు షేర్ చేయండి. ఇందులో ఏదైనా తప్పులుంటే మన్నించండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్.